సార్ మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రాసిన దాంట్లో అత్యంత కీలక భూమిక పోషించినటువంటి గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ఆ తర్వాత ఇంకా కొంతమంది ఇక్కడే ఉన్నారు సార్. వారి దృష్టికి కొన్ని విషయాలు తీసుకురావాలనుకుంటున్నాను సార్. సార్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రయాణికులను ఆర్టీసీ ప్రైవేట్ ఆపరేటర్లు కాకుండా ఓలా ఊబర్ లాంటి సంస్థలు కూడా దీంట్లో ఉన్నాయి సార్. ర్యాపిడో లాంటిది కూడా ఉంది. ఇప్పుడు మనం ప్రభుత్వం లక్ష్యం వచ్చేసి మహిళలకు ఉచితంగా రవాణా అందించడం అనేది ప్రభుత్వ లక్ష్యం సార్. దానికి ప్రభుత్వానికి ధన్యవాదాలు సార్. ఒక ఉచిత రవాణా కార్యక్రమాన్ని మహిళలకు పెట్టింది. సో ఈ సందర్భంలో కొద్దిగా ఆటో వాళ్ళకి కానీ లేకపోతే ఈ క్యాబులు నడుపుకునేటువంటి వాళ్ళకి కానీ కొంత వ్యాపారం తగ్గింది, కొంత వాళ్ళ దాంట్లో ఎక్కే వాళ్ళు కూడా తగ్గినారు. సో కొంత ఉపాధి కోల్పోతూ ఉన్నటువంటి ఆలోచన వాళ్ళు ఉంది సార్. అయితే దీనికి పరిష్కారంగా మనం గతంలో మేనిఫెస్టోలో అనుకున్నట్టుగా ఈ ఓలా యాప్ ఊబర్ యాప్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటి ఎందుకు తయారు చేయలేదు? ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఇప్పుడు ఆ ఓలా యాప్ కానీ ర్యాపిడో కానీ ఇంకోటి ఎక్కితే 100 రూపాయలు అయిందనుకో, 30 రూపాయలు వాడే తీసుకుంటా ఉన్నాడు. 70 రూపాయలలో వీడు పెట్రోల్ వెళ్ళాలి, కూలి వెళ్ళాలి, అన్నీ వెళ్ళాలి. కానీ ఆ పరిస్థితి లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒక యాప్ను క్రియేట్ చేసి దాని నిర్వహణ ఖర్చు కోసం ఒక 5% 6% నిర్వహణ ఖర్చుకు తీసేస్తే మిగతా డబ్బులు కనుక ఆ కష్టపడేటువంటి కార్మికులకు, ఆటో డ్రైవర్లకు వీళ్ళకి ఇవ్వడం ద్వారా ఏం జరుగుతుందంటే ఎక్కువ లాభం జరుగుతుంది. ఎందుకు ఇక్కడ ఆర్టీసీ వల్ల జరిగినటువంటి దెబ్బను ఈ రకంగా పూడ్చుకునేటువంటి అవకాశం ఒకటి ఉంటుంది సార్.